వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. వినుకొండలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొని స్వచ్ఛ వినుకొండ కోసం ప్రజల సహకారం అవసరమని పిలుపునిచ్చారు. మొక్కలు నాటి పరిసరాల పరిశుభ్రతపై స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు. చెత్త నివారణ, ప్లాస్టిక్ నియంత్రణ మరియు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. అనంతరం పట్టణంలోని అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జీవి ఆంజనేయులు చిన్నారులకు అందుతున్న పౌష్టికాహారం మరియు సేవలను పరిశీలించారు. చిన్నారులతో కలిసి భోజనం చేసి బాలింతలు, గర్భిణులకు ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారం ఆరోగ్యకర భవిష్యత్తుకు దోహదపడుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు స్వర్ణాంధ్ర సాధించాల లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. స్వర్ణాంధ్ర సాధించాలంటే ముందు స్వచ్ఛాంధ్ర మనం సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. స్వచ్ఛాంధ్రతో పాటు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కూడా మనం సాధించుకోవాలి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధించాలన్నా, స్వర్ణాంధ్ర సాధించాలన్నా మనం స్వచ్ఛాంధ్రని సాధించాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం చెత్త మీద పన్నేసి 85 లక్షల టన్నులు ప్రతి మున్సిపాలిటీలో చెత్త వదిలేసి రాష్ట్రం మొత్తం 85 లక్షల టన్నుల్ని వదిలేసింది. చెత్త మీద పన్నేసినటువంటి చెత్త ప్రభుత్వం 5 ఏళ్లు చూశారు ప్రజలు. గొడ్డల పార్టీని ముక్కలు చేసి ప్రజాస్వామ్యం అనేటువంటి ఓటు అనే వజ్రాయుధంతో వైసీపీ పాలనకు బుద్ధి చెప్పారు ప్రజలు. 151 సీట్ల నుండి 11 సీట్లు పరిమితం చేశారు. 94% స్ట్రైక్ రేట్ తో మా మీద నమ్మకంతో ప్రజలు గెలిపించారు. ఆ నమ్మకాన్ని ఈరోజు నిలబెట్టుకున్నాం. 2 సంవత్సరాలు సుపరిపాలన ఇచ్చాం, అభివృద్ధి ఇచ్చాం, సంక్షేమం ఇచ్చాం. దేశంలోనే నంబర్ 1 గా ఈరోజు సంక్షేమం, అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ లో జరగడం చాలా గర్వకారణం. మరి ఈరోజు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆపరేషన్ క్లీన్షిప్ చాలా విజయవంతంగా మున్సిపల్ కమిషనర్ గారు, వాళ్ళ టీం అందరూ కూడా, మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా చాలా చక్కగా చేస్తున్నందుకు సపరేట్ చేయడంలో, అలాగే ఒక క్రమపద్ధతిలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా ప్రతి ఇల్లు శుభ్రంగా ఉండాలి, ప్రతి బజారు శుభ్రంగా ఉండాలి. అప్పుడే మనం వినుకొండని వినుకొండగా తీర్చిదిద్దగలుగుతామని సందర్భంగా పిలిపిస్తూ, గత ప్రభుత్వం 85 లక్షల టన్నులు చెత్త రాష్ట్రంలో వదిలేస్తే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాన్ని చెత్తను సంపదగా సృష్టించారు. దాని నుండి ఎలక్ట్రిసిటీ తయారు చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈరోజు సంపద సృష్టించడం జరిగింది. అంతేకాదు ఈ చెత్త ద్వారా వర్మీ కంపోస్ట్ తయారు చేయడం, ఇవన్నీ కూడా చాలా చక్కగా ఈరోజు దాన్ని సంపదగా తీసి మళ్ళీ రైతులకు ఉపయోగపడే విధంగా, ప్రజలకు ఉపయోగపడే విధంగా వర్మీ కంపోస్ట్ తయారు చేయడం ఎంతో అభినందనీయం. భవిష్యత్తులో కూడా ఈరోజు రాష్ట్రంలో పేరుకుపోయిన చెత్త అంతా కొన్ని మంచి కంపెనీలకు ఇచ్చి దాన్ని ప్రాసెస్ లో పెట్టి ప్లాస్టిక్ అన్ని కూడా సెపరేట్ చేసి ఈరోజు కలుషితాన్ని తగ్గించడానికి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుంది. అలాగే ప్లాస్టిక్ పేపర్ 120 GSM లోపు ఉన్నటువంటి ప్లాస్టిక్ పేపర్స్, ప్లాస్టిక్ కవర్స్ వాడకూడదని ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. వ్యాపారస్తులు, ప్రజలు దీన్ని సహకరించాలి. ఈరోజు క్యాన్సర్ వ్యాధులు వస్తున్నాయి. భూమి కలుషితమైపోతా ఉంది, నీరు కలుషితమైపోతా ఉంది. నీరుని, భూమిని కలుషితం కాకుండా మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల ఆరోగ్యం ముఖ్యం కాబట్టి కలుషితం కాకుండా చేద్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు అందరూ కూడా ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలి, విజయవంతం చేయాలని ఎన్డీఏ ప్రభుత్వం తరఫున ప్రజలందరూ కూడా పిలిపిస్తూ, స్వర్ణాంధ్ర సాధిద్దాం, స్వర్ణ వినుకొండ, స్వచ్ఛ వినుకొండ సాధిద్దామని పిలిపిస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, పాల్గొన్న జర్నలిస్ట్ మిత్రులకి, పాత్రికేయ సోదరులకి, అందరికీ, పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.